సత్య అయితే ఒక ఆవిడని అరేంజ్ చేసి వాళ్ళ ఇంటికైతే పిలుస్తూ ఉంటుంది. ఇక ఆవిడైతే వాళ్ళ తమ్ముడిని తీసుకొనైతే రెండో భార్యగా అయితే వస్తూ ఉంటుంది. ఇక క్రిష్‌ని చూపిస్తూ ఉంటుంది సత్య. సరే నేను అదంతా చూసుకుంటాననైతే సైగ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడ చేసిన సైగతో క్రిష్ దగ్గరికి వెళ్తే, "బాబు నువ్వేనా నా కొడుకువి? నువ్వేనా నా పేగుబంతం తెంచుకున్న నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి? నువ్వే అచ్చం నాలాగే ఉన్నావు. నువ్వు నిజంగా నా కొడుకువే. నా పేగుబంధం తెంచుకొని పుట్టిన నా కొడుకువే" అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి భైరవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటిది కృష్ణి నా కొడుకుని దాని కొడుకు అని చెప్తుంది అనైతే షాక్ అవుతూ ఉంటుంది. నిజమే నువ్వు నా కొడుకువే. నువ్వు నాలాగే ఉన్నావు. అచ్చం నాలాగే ఉన్నావు. నేనేనమ్మా మీ అమ్మని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి సత్య అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య దగ్గరికి వచ్చి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎవరో వచ్చి కృష్ణని తన కొడుకే అంటుంది. తను మాటి మాటికి తన బిడ్డ అని 10 సార్లు అంటుంది అని చెప్పి భైరవి చాలా భయంతో చెప్తూ ఉంటుంది. కృష్ణ ఆ కొడుకు కదా! తన కొడుకు అని చెప్పడం ఏంటి? నాకేంటి అర్థం అవ్వడం లేదండి అని చెప్పి భైరవి అనేసరికి మహాదేవయ్య షాక్ అవుతూ ఉంటాడు. ఇక వచ్చి మీరు చెప్పండి ఈ ఊరు మొత్తం అందరికీ చెవులు చిల్లి పడేలాగా నేను మీ రెండో భార్యనని గట్టిగా చెప్పండి. అందరూ కోడై కూసేటట్లుగా చెప్పండి అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక భైరవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. క్రిష్ అయితే ఏంటి మా బాబుకి రెండో పెళ్లి అయిందా? రెండో భార్య కొడుకునా నేను అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు.